తెలంగాణలో 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు రద్దు కానున్నాయి. ఈ వార్త రేషన్ కార్డు వినియోగదారుల్లో గుబులు పుట్టిస్తుంది. ముఖ్యంగా వారు ఈకేవైసీ నమోదు చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఈకేవైసీ నమోదు చేయని దాదాపు 15 లక్షల తెల్ల రేషన్ కార్డులను రద్దు చేయనుంది తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. తెలంగాణలో రేషన్ కార్డు కలిగినటువంటి వారికి గుబులు పుట్టించేటటువంటి వార్త వచ్చింది. దాదాపుగా 15 లక్షల తెల్ల రేషన్ కార్డులను రద్దు చేసేందుకు రేవంత్ సర్కార్ సమాయత్తమైంది. అయితే ఈకేవైసీ చేయించుకున్నటువంటి రేషన్ కార్డులు మాత్రమే రద్దు చేసే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శివ, తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేవైసీ నమోదు చేయడంలో ఇప్పటికే విఫలమైన వారి కార్డులను కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకవైపు కొత్త రేషన్ కార్డు కోసం అక్టోబర్ 2 నుంచి కూడా దరఖాస్తులు కూడా స్వీకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలోనే మరి ఇప్పటికే ఇటు ఈ కేవైసీ నమోదు కూడా చాలా కూడా అవకాశం కూడా కల్పించారు. మరి ఇందులో ఈ కేవైసీ నమోదు చేయడంలో విఫలమైన వారి కార్డులు కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు రద్దు కానున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కాబట్టి ఈ వార్త రేషన్ కార్డు వినియోగదారులు కొంతవరకు భయాందోళన కూడా కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా వారు ఈ కేవైసీ నమోదు చేయకపోవడంతో ఇందుకు రేషన్ కార్డు రద్దే అవకాశాలు కనిపిస్తుంది. అయితే గతంలో చూసాం, ఇటు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా సార్లు కూడా ఈ డేట్ కూడా పొడిగించారు. ఈ కేవైసీకి సంబంధించి కూడా అప్డేట్ కూడా చేసుకోవాలి. ఒక కుటుంబంలో ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇటు రేషన్ కార్డు సంబంధించి షాపుల ద్వారా కూడా అక్కడ ఈ కేవైసీ అందుబాటులో ఉంచారు. అదేవిధంగా అక్కడికి వెళ్లి చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది పలుమార్లు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేసుకోరో వాళ్ళందరి కార్డులు కూడా రద్దయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు కూడా రద్దయ్యే ప్రమాదం అయితే ప్రజెంట్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు కూడా జారీ చేస్తామని కూడా ఇప్పటికే రాష్ట్ర సర్కార్ కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మరి అక్టోబర్ 2 నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తు కూడా ప్రారంభిస్తున్నారు. కాబట్టి మరి ప్రస్తుతం తెలంగాణలో 89 లక్షల పైగా తెల్ల రేషన్ కార్డు వినియోగదారులు ఉన్నారు. కాబట్టి మరి ఇప్పటికే ప్రజాపాలనలో అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ప్రజాపాలనలో ఒకసారిగా దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభించినప్పుడు దాదాపు 15 లక్షల పైగా వినియోగదారులు కూడా కొత్త రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకునే పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి యొక్క ఈ కేవైసీ నమోదు చేసుకున్న వారి కార్డులు కూడా రద్దు చేసడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం తెలుస్తోంది. అదేవిధంగా ఇటు బోగస్ కార్డులు కూడా ఏర్వేత కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటిపై కూడా ఒక 1 వీక్ లో వీటన్నిటిపై దాదాపు 15 లక్షల ఈ కేవైసీ నమోదు చేసుకుని ఏవైతే తెల్ల రేషన్ కార్డ్స్ ఉంటాయో అవన్నీ రద్దు కూడా చేయనున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆయన వెసులుబాటు కనిపిస్తుందా లేదా అన్నపై కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ వైట్ రేషన్ కార్డు అనేది కూడా ప్రజెంట్ అన్ని ప్రభుత్వ పథకాలకు అంటే ఇటు స్టేట్ గవర్నమెంట్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రాథమికంగా కూడా ఐడెంటిఫికేషన్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి తెలంగాణలో దాదాపు ఇప్పుడు ప్రవేశపెట్టిన అన్ని పథకాలకు అంటే ఒక మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం మినహాయించి మిగతా అన్ని వాటికి కూడా వైట్ రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ పథకాలకు కూడా వైట్ రేషన్ కార్డే ప్రామాణికంగా కానుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి వైట్ రేషన్ కార్డు అనేది కూడా మరి చాలా ముఖ్యమైనది. మరి అన్ని ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులు చేకూరాలను కూడా ఈ యొక్క కార్డు ద్వారా కూడా చేయనున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అయితే సతీష్, లబ్ధిదారులు కొంత పానిక్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేవైసీ చేసుకోవడానికి కొంత సమయం ఇస్తే బాగుంటుంది అనేటటువంటి విజ్ఞప్తులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయినా కొంత ఈ కేవైసీ చేయించుకోవడానికి సమయం ఇచ్చే అవకాశం ఉందా? ఇన్ కేసు అలా సమయం ఇవ్వకుండా గనక కార్డులు తీస్తే ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కదా కామన్ పీపుల్ నుంచి. తప్పకుండా శివ, ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు దాదాపు 3-4 సార్లు కూడా ఇప్పటికే గడువు కూడా పొడిగించింది. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా పొడిగించిన పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ గడువును మీరు అన్నట్టుగా పొడిగిస్తారా లేదా దానిపై కూడా ఇంకా సందిగ్ధత అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కొంతమంది వైట్ రేషన్ కార్డు దారులు కూడా మరి మా కార్డు ఉంటుందో పోతుందో అని కూడా భయాందోళనలో ఉన్నారు. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి. మరోసారి అవకాశం కల్పించాలని కూడా కొంతమంది వైట్ రేషన్ కార్డు సంబంధించి వినియోగదారులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం కూడా కసరత్తు ముమ్మరం చేసింది.
అక్టోబర్ 2 నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి బోగస్ కార్డులు కానీ అదేవిధంగా ఏదైతే ఈ కేవైసీ నమోదు చేసుకోలేదో మరి ఆ కార్డులను కూడా రద్దు చేయాలని కూడా భావిస్తున్నారు కాబట్టి మరి ఈ యొక్క గడువును పొడిగిస్తారా లేదా అనేపై కూడా ఇంకా సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయిస్తుందో చూడాలి. మరి తెలంగాణ ప్రజెంట్ అయితే మాత్రం 15 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేసుకోలేనట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది కాబట్టి మరి వీరికి మరో అవకాశం కల్పిస్తుందా లేదా అనేపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. మరి దీనిపై 1-2 రోజులు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవేళ గడువు ఇవ్వకపోతే మాత్రం ఇది వినియోగదారులకు మాత్రం పెద్ద ఇబ్బంది కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి పథకానికి కూడా వైట్ రేషన్ కార్డు అనేది కూడా మస్తు కాబట్టి మరి రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వ పథకాలు కూడా దీని ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక కూడా చేపడుతున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వెసులుబాటు కల్పించడంతో పాటు మరి యొక్క పాత రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో 15 లక్షలు ఈ కేవైసీ చేసుకుని రద్దు చేస్తే మాత్రం మరి కొత్త వారికి కూడా అవకాశం కల్పించడం కూడా భావిస్తున్నారు కాబట్టి మరి దానిలో భాగంగానే అంటే ఒకవేళ ఇప్పటికే 89 లక్షల పైగా రేషన్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి మరి కొత్తగా ఇప్పటికే ప్రజాపాలనలోనే దాదాపు 15 లక్షల పైగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి మరి యొక్క ఆ 15 లక్షల ప్లేస్ లో ఈ 15 లక్షలు యాడ్ చేయడం కోసం పెడుతున్నారు అనేపై కూడా ఇటు ప్రజల్లో కూడా కొంతవరకు అయితే ఆందోళన వ్యక్తం అవుతుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఈ కేవైసీ చేసుకున్న వారికి మరోసారి అవకాశం కల్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ తెల్ల రేషన్ కార్డు వినియోగదారులు అయితే అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ యొక్క ఈ కేవైసీ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళ కార్డును రద్దు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి కొత్త రేషన్ కార్డు కోసం ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 2 నుంచి కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరి ఇది కొంతవరకు అయితే వైట్ రేషన్ కార్డుదారులకు ఇది కొంత బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి శివ. ఓకే థ్యాంక్ యూ.